దావీదు ఊరికే రాజుగా దేవుడు ప్రతిష్ఠించలే. శత్రువు గనక లేకపోతే, అన్నదమ్ములు దావీదుకి విరుద్ధంగా లేతే ఈ వాక్యాలు రాసేవాడు కాదు, దేవునికి ప్రార్థించేవాడు కాదు, దేవుని సవాసంలో నిలబడేవాడే కాదు. అందే శత్రువులు ఎందుకు తయారు చేస్తారంటే నువ్వు ఎదగనికి కారణమే కానీ నిన్ను హాని చేయనికి కాదు. ఈ రోజున మీరు వినండి, కీర్తన 69:8 నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. హల్లెలూయా. ఇప్పుడు అన్నదమ్ములకే తమ్ముడు ఏమైపోయాడా? అన్యుడిగా కనబడుతున్నాడంట. తల్లిదండ్రులకు దూరాస్తుడు. ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? అందుకనే దావీదుకు తల్లి ఆ గొర్రెల కాడికి పంపుతున్నప్పుడు ఒక గిటార్ ఇచ్చింది. హల్లెలూయా. ఏమిచ్చింది? గిటార్ ఇచ్చింది దావీదుకి. సీతారా ఈటే ఆయన చేతిలో ఉంటాయి. దేవుడి మీద ఎంత, ఇప్పుడు చూడండి, మీకేమో పని పాట లేదనుకొని ప్రార్థనలో ఉండండి, మీ కష్టాలన్నీ దేవుని చెప్పుకుంటారు. ఆరాధన చేయండి, నువ్వు పాడుతూ పాడుతూ నీ స్వరము అద్భుతంగా ముందుకెళ్తుంది. అలాగా దావీదు ఎడారిలో ఆ గిటార్, ఆ సీతార ఈ వాయించగలిగిన దానిలో అంట సామర్థ్యుడు అంట. ఆయన బహుగా వాయించగలడంట. అప్పుడు యేసయ్య దగ్గరికి దురాత్మ వచ్చి సౌలు పట్టినప్పుడు దావీదుని కోరుకున్నాడు. అక్కడ ఈయన ఈట తీసి తంబుర వాయించగానే దురాత్మ వెళ్ళిపోయేది. అంటే ఆరాధనలో ఉన్న బలము దేవుడు ఎలా చూపించడు మనకి. ఆరాధన నుంచి శక్తి బయటకు వస్తుంది. ఈ రోజున 9వ అధ్యాయము కీర్తనలు 14 కీర్తనలు దావీదు రాశాడు. ఇవి చాలా, అందుకే కీర్తనల గ్రంథం కష్టాలు ఉన్నప్పుడు చదువుకోవాలి, జ్ఞానం గురించి సామెతలు చదువుకోవాలా. హల్లెలూయా. స్వస్థత అంటే మతాయి 8 ఇట్లా చదువుకోవాలా. బెస్ట్ విడుదల అవుతుంది. ఓకే, చదవమ్మా. మరణ ద్వారమున ప్రవేశించకుండా, మరణము ద్వారము గుండా ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడము. నాకు కలుగజేయు బాధను చూడు. నన్ను దేశించిన వారి మూలంగా ఏ బాధ అయితే నాకు కలుగుతుందో దాన్ని చూడు ప్రభువా. మరణ ద్వారం నన్ను ప్రవేశించనీయక, అందులో నేను పోకూడదు. ఎందుకంటే నాకు సంతోషమే లేదు కదా. కష్టాలు బాధలు వీటితోనే పోవాలా? నాకు సంతోషం, ఆశీర్వాదం అనే ఐశ్వర్యవంతుడిగా మారకూడదా? మారాలి కదా. మనం కూడా ఎప్పుడు దరిద్రంలో, ఈ వేదనలో ఇచ్చేవాడుగా లేకుండా తీసుకునేవాడిగా ఉండిపోతే ప్రయోజనమేంది? గుర్తుపెట్టుకోవాలా. నా ద్వారము నన్ను పోనీయద్దా, నేను బ్లెస్ అవ్వాలా. దావీదుకున్న కోరిక ఒకటే, దేవుడు తప్ప నాకు వేరే మార్గం లేదు. ఆయనే నడిపించగలడు, పోషించగలడు. కృప చూపి ఆయన ఏ బాధలో ఉన్నా నన్ను విడిపిస్తాడని దావీదుకు ఒకటే నమ్మకం. చూద్దాం ఈ రోజున 7వ అధ్యాయం 1వ కీర్తన. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? దేవా, నేనైతే నీ శరణుజొచ్చి ఉన్నాను. అవునా, నన్ను తప్పించేవాడు ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఇక్కడ చెప్పుకుంటున్నాడు అన్న, నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడు లేకపోగా నేను ఒంటరైపోయానా అని దేవుని యందు అతడు పెట్టుకున్న విశ్వాసము, నమ్మకము, గురి, గుర్తింపును ఇలా సమాజం మొత్తము దావీదు గురించి మాట్లాడుకుంటుంది. హల్లెలూయా. ఈ నెల అంతా యేసయ్య గురించి మాట్లాడుకుంటుంది. ప్రపంచ దేశాలు నా ప్రభు వస్తాడు వచ్చిండంటేనే ఏం తీసుకొని వచ్చా? వెలుగే తీసుకొని వచ్చా. నీలో ఉన్న చీకడంతా పంచలై పరారైపోవాలా. హల్లెలూయా. 12వ నెల, 12 గోత్రాలు, 12 మంది శిష్యులు, ఇజ్రాయెల్ 12 పునాదులు గల పట్టణంలో నువ్వు ఉన్నావా? బ్లెస్ అయిపోతావు. యథార్థంగా ఉండు. దావీదు మరి దేవునికి చెప్తున్నాడా, శత్రువులను శపిస్తున్నాడా? హలో చెప్పాలి.
దావీదు దేవునితో చెప్పుకొని బాధపడుతున్నాడా? శత్రువులు వీడు ఇట్లే పోని వాడు అటే పోని అని తిడుతున్నాడా? ఇక్కడ దావీదు ఎవరిని శపిస్తలేడు కదా. మరి మీరెందుకు తిడతారు ఇతరులను? మీరెందుకు తిడతారు? తిట్టమని దేవుడు చెప్పలేదే, ప్రేమించమన్నాడు. నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. ఈ రోజున దేవుడు అంటాడు, ఎందుకో తెలుసా? కీర్తన 6:6-7 నేను మూలుగుచు అలసి ఉన్నాను. 6 కీర్తన 6-7 చదవము. నేను మూలుగుచు అలసి ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? మూలుగుచు అలసిపోయానయ్యా. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తెల్ల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. కన్నీళ్ల చేత పడక కొట్టుకొని పోతుందంట. అంటే ఎంత రోదన చేస్తున్నాడు దావీదు, ఎన్ని కష్టాలు అనుభవించాడు దావీదు, ఎంత విచారం కలిగి బాధపడుతున్నాడు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలా. 7 విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. విచారం చేత నా కన్నులు గుంటలు పడుతున్నాయి. అంటే ఆలోచన చేసి చేసి దేవుడు ఎప్పుడో బ్లెస్ చేస్తాడు, ఎప్పుడో ఆశీర్వదిస్తాడు, ఎప్పుడో బాగుపడతాను, ఎప్పుడో చూసి చూసి కన్నులు ఏమైపోతుందంట? గుంటలు పడిపోతున్నాడు విచారం చేత. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. నాకు బాధ కలిగించడం మూలంగా ఇసికిపోతున్నానయ్యా. ఏదైనా దేవునికి చెప్పుకో, ఇడిపిస్తాడు. నువ్వు పోయి ఇంకొకరితో చెప్పావనుకో, అది పోని మళ్ళా అన్యజనులతో చెప్తావు. వాళ్ళ దృష్టికి నువ్వు ఎగతలిగా కనపడతావు. నీ దేవునికి చెప్పుకో, విడుదల పొందు. నువ్వు ఏ మనిషికి చెప్పినా వారు నిన్ను విడిపించలేరు, నిన్ను కాపాడలేరు. రోగమైనా, వ్యాధి అయినా, సంపద్యమైనా, ధనమైనా, ఏది నీకున్నా నీ దేవునితో చెప్పుకో. చిమ్మట, తుప్పు, మిడతల దండు ఇవన్నీ వచ్చేస్తాయి. పురుగులు, పంటను తినే పురుగులు అవే కదా. అంటే అనారోగ్యం ప్రారంభమవుతుంది శరీరంలో. అనారోగ్యముగా పాడైతే ఏమవుతుంది చూడండి. ఒక ఆకుకు పురుగు పడితే ఆకు ఎలాగ అయిపోతుందో మానవుని దేహం అలాంటిదే. గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున దేవుడు అంటున్నాడు ఇంకొక మాట. కీర్తనలు 22:5-6 దావీదు ఒక మాట రాశాడు. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. వాళ్ళు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నీ యందు నమ్మిక ఉన్నారు. మా తల్లి ఏ విచార మూలంగా దావీదుని కన్నదని కొడుకులు తల్లికి ఎగతాళిగా చేసేసి తల్లిని అవమానపరిచేది. అవునా? ఆమెను చంపాలని కూడా చూసినప్పుడు అంట యేసయ్య కాపాడంట, అడ్డుకున్నాడు. అరే అట్లా వద్దురా, నీ తల్లిరా అని చెప్పేసి యేసయ్య తన బిడ్డల్ని గద్దించాడంట. అంటే ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు? నేను పాపములో పుట్టినవాడను, నా పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది అని దావీదు దేవునితో చెప్పుకుంటూ ఆయన వేదన ఒల్లబోసుకుంటూ ఉన్నాడు. అలాంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 69వ కీర్తన 19-21 దాకా చూడండి. ఇక్కడ ఇంకొక మాట రాయబడ్డది. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగేనని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయెను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేనే గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేనే గాని ఎవరునూ కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. హల్లెలూయా. ఆహారము ఏం పెట్టిరంట? ఇసం పెట్టి చంపేయాలో దావీదుని అనుకున్నారంట అన్నదమ్ములు. కానీ యేసయ్య సిలువలో ఉన్నాడు, దాగం వేసినాడు. ఏమి ఇచ్చారు ఆయన నోటికి? చేతి సిరకనిచ్చారండి. హల్లెలూయా. అందుకే దావీదు పడిన కష్టాలు యేసుక్రీస్తు వారు అనుభవించి అదే సిలువలో ఆయన ప్రయాణం కొనసాగించి దావీదు గోత్రములకు నేను రావాలే వస్తే అనుకున్నాడంట యేసు ప్రభు వారు. హల్లెలూయా. ఎందుకంటే అన్ని కష్టాలు పడి, అన్ని నిందలు పడి ఎవరిని దూషించలా. నువ్వు అవమానపరిచినందుకు దేవుడు అవమానం నిన్ను పరవలా. నువ్వు దూషించినందుకు దేవుడు నిన్ను దూషించలా. నువ్వు కొట్టినందుకని నిన్ను మళ్ళీ కొట్టలా. కానీ ప్రేమ స్వాతికంతో ఆయన సహించుకుంటూ వెళ్ళిపోయాడంట.
దావీదు అదే రీతిగా యేసు ప్రభువు లాగానే ఆయనే వచ్చేసాడు. అయితే ఈరోజు మీకు చెప్తున్న మాటని వినండి. అయితే మీకు అసలు దావీదు ఈ వేదనతో బాధపడ్డాడు కదా, ఇవన్నీ కష్టాలు చెప్తున్నాడు కదా, అయితే మీకు అసలైన ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను ఈ రోజున. హల్లెలూయా. 1 సాముయేలు 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సామ్యూయల్ దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసి ఏమన్నాడు, సామ్యూయల్ ఎంతగానో దుఃఖపడతావయ్యా? ఎవరి గురించి దుఃఖపడుతున్నాడు సామ్యూయలు? సౌలు మూలంగా. అంటే ఒక సేవకుడు కనుక సంఘముల క్రియని సరిగ్గా లేక దేవుని చిత్తాన్ని మీకు చెప్పకపోతే కూడా దేవుడు అదే బాధపడతాడు. అవునా? ఈ రోజున అదే చెప్తున్నాను మీకు. సామ్యూయలు కూడా అంటాడు సౌలుతో ఒక మాట, నేను ఆక్రమంగా నీ దగ్గర ఏమైనా దోసుకున్నానా? ఎద్దునైనా గొర్రెనైనా తీసుకున్నానా? కానీ దేవుడు చెప్పిన మార్గంలో నువ్వు ఎందుకు కరెక్ట్ పోతలేవు? నేను చెప్పిన మాట నువ్వు ఎందుకు వినలేదు అన్నాడు సామ్యూయలు. సామ్యూయలు ఎంతగానో నువ్వు దుఃఖపడతావు, లే నీ కొమ్మును తైలంతో నింపు, బేత్లెహేముడైన యేసై యొద్దకు నిన్ను పంపుతున్నాను అన్నాడు. ఎందుకంట? ఒక రాజు చెడిపోతే ఇంకొక రాజు కావాలి కదా. మరి దావీదు ఆ ఎడారిలో గొర్రె దగ్గర ఉండి దేవుని ఆరాధించడం, ఇప్పుడు మీకు చెప్పిన మాటలన్నీ దేవునితో చెప్పడం దేవుడు ఆలకించాడు. ఆమేన్. ఆలకించిన వాడు ఈయన మాటలన్నిటికీ, దావీదు మాటలు, కష్టాలు, బాధలు, ప్రార్థన చేస్తున్న వేళ దేవుడు చెవియొగ్గి విన్నాడంట ఆయన మాటలన్నీ. ఇతడు నా హృదయానుసారుడు అనుకోని దేవుడు అన్నాడు కూడా. ఇతడు నా హృదయానుసారుడు, నేను కనుగొన్నాను. సమూయేలు నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అతన్ని అభిషేకించాలా అని చెప్పి సమూయేలుని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ కుటుంబం అంతా దావీదులాగా ప్రార్థన పరులై ఉన్నారా? విశ్వాసంతో ఉన్నారా? నమ్మకంతో ఉన్నారా? దేవుడు ఏం చేస్తాడా? సేవకులను లేపుతాడా. ఎల్లు ఆ ఇంటికి, ఆ ఇంటిని ఆశీర్వదించి రాబో, ఆ ఇంటిని బ్లెస్ చేసి రాబో, వారికి ఉన్న వ్యాధులను స్వస్థపరచుబో అని దేవుడు సేవకులను సిద్ధపరుస్తాడండి. సేవకుడు సిద్ధపడే లేదు. నీ ఇంటికి వస్తే ఏం చెప్పాలో వాక్యంలో దేవుని అడిగి తీసుకుంది లేదు. నువ్వు పిలిచినందుకు రావాలి, ఇక నీ దగ్గర ఏదో ఒకటి చెప్పాలి, పోవాలా. సేవకుడు ఏమనుకుంటారు? ఇక బాధ, సమయం ఇవ్వరు. పండుగ వచ్చేసింది, ఏం కావాలా? మనము సిద్ధపరచబడుచుకోవాలా. ఆయన రాకడ వరకు మనం సిద్ధపడాలా. క్రిస్మస్ అనగానే ఏదో పిండి వంటలు, కొత్త గుడ్డలు వేసుకొని వచ్చి సంఘంలో కూసుకొని హల్లెలూయా క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పుకొని ఎగురడం కాదు. హృదయం శుద్ధి, చెడు తలంపుల నుంచి విడుదల, చెడ్డ కోరికల నుంచి విడుదల, ఇవన్నీ తీసేసుకొని సిద్ధపడి ఏకాత్మతో వచ్చి సన్నిధిలో పండుగ కూర్చున్నాడు. దేవుడు కృప కనికరము నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద సమాధానముగా మళ్ళీ పండుగ వచ్చేదాకా ఉంటుంది. హల్లెలూయా. మరి ఆ రీతిగా నువ్వు సిద్ధపడకుండా ఎలా సిద్ధపడతావు చెప్తాను మీకు. అసలు విషయం చెప్తాను ఈ రోజున. అయితే చదవమ్మా, ఇదే అధ్యాయం మనం కంటిన్యూ చేద్దాం ఈ రోజున. ఇక్కడ దొరుకుతారు చూడు కథ. హల్లెలూయా. ఈ అధ్యాయం మీరు చదవలేదా? చదివినారు. ఎందుకంటే నువ్వు ఎంత చదివినా కూడా బోధించేవాడు లేకుండా దాని మీనింగ్ అర్థం కాదు. చూద్దామా. సమూయేలు నేను ఎట్లు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపునన్నగా. ఓ, సేవకుడు ఎవరు భయపడుతున్నాడండి? సౌలుకు భయపడుతున్నాడు. ప్రవక్త సమూయేలు ప్రపంచ దేశాలలో పేరు పొందిన వ్యక్తి అయినా. అలాంటి సమూయేలు, ప్రభువా నేను వెళ్తే మాత్రం సౌలు నన్ను చంపేస్తాడయ్యా అంటే దేవుడు తప్పించుకున్న మార్గం కూడా చూపిస్తాడు. ఆమేన్. ఏమన్నాడు చూద్దాన్ని. యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని యెహోవాకు బలి పశువును వధించుటకై దేవునికి నేను మొక్కుబడి చేసుకొని వస్తానని చెప్తే ఎవరు చప్పుడు చేయడు. సౌలు ఫుల్ అయిపోతాడు. ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి సమూయేలును ధైర్యపరిచి ఒక పేను పట్టుకొని మెల్లగా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? 4వ వచనం చదవండి.
సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున ఎక్కడికి వెళ్ళాలి? బేత్లెహేము యేసయ్య ఇంటికి వెళ్ళాలి. అంటే ఎవరి మాట చొప్పున వెళ్తున్నాడు? యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం వెళ్తున్నాడు. ఇప్పుడు నీ ఇంటికి రావాలన్నా, అవునా? ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రార్థన కూడిక ఏదో సెమీ క్రిస్మస్ లాగా నీ ఇంట్లో చిన్న ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఎవరి మాటతో రావాలి ఇంటికి? దేవుని వాగ్దానం చేత రావాలి. పౌలు కూడా అదే అన్నాడు, యెహోవా నాకు ఇచ్చిన వాక్యముతోను వాగ్దానంతో నీ ఇంటికి వస్తాను, నేను ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నా సమయం చెప్తున్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. అంటే ఒక నిమిషం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున సేవకులు మన ఇంటికి వస్తున్నారంటే దేవుని ఆశీర్వాదమైన సమాధానంతో రావాలి, లేక దేవుని కోపము ఉగ్రతతో నింపుకొనన్నా రావాలి అని యేసయ్య కుటుంబీకులు ఏమంటున్నారు తెలుసా? సమాధానంగా వస్తున్నావా? ప్రవక్తను అడుగుతున్నారు. చదవమ్మా. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి భయపడ్డారు. ఎందుకు? ప్రవక్త దేవుని సేవకుడు దైవజనుడు వస్తున్నాడంటే మేలా కీడ రెండు వస్తా, ఏదైనా కూడా దొరుకుతుంది. దేవుడు దేనికోసం వచ్చేస్తున్నాడో తెలియదు వీళ్ళకి, అర్థం కాల. ఆ ఊరి పెద్దలంతా భయపడిపోయారనట. భయపడిపోయి దూరంగా నిలబడి ఏమడుగుతున్నారంట? చదవమ్మా. సమాధానముగా సమాధానంగా వస్తున్నావా అని అడగగా అతడు సమాధానముగానే వచ్చి తిని, సమాధానంగానే వస్తున్నాను, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి. హల్లెలూయా. శుద్ధులయ్యి క్రిస్మస్ పండగకి దేవుని సన్నిధికి పరిశుద్ధాత్మ అభిషేకంతో రండి, అద్భుతాలు పొందుకొని మీ జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతాలు 25 సంవత్సరాలు చూస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోవాలా? మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు. ఏమనుకున్నాడు సమయాలు? నిజముగా యెహోవా అభిషేకించిన వీడే అనుకున్నాడంట. ఎవరు? ఏలీయాబు, యేసయ్య పెద్ద కుమారుడు, ఇంటికి జ్యేష్ఠ పుత్రుడు, ఇంటికి వారసుడుగా ఉన్నటువంటి ఏలీయాబును చూసి సామ్యులు కూడా, అబ్బా దండోడు వీడు, ఎంత ఎత్తున్నాడు హైట్లో ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, బాగున్నాడు, దేవుడు కోరుకున్నాడు వీడేరా అనుకున్నాడంట సామ్యుయేలు. కానీ దేవుడు అంటున్నాడు సామ్యుయేలుతో, సామ్యుయేల్, మనిషి లక్ష్య పెట్టిన దాన్ని నిన్ను లక్ష్య పెట్టను. హల్లెలూయా. మనిషి లక్ష్య పెట్టేవాడిని నేను లక్ష్య పెట్టను అని దేవుడు సామ్యుయేలుతో చెప్తున్నాడు. చూద్దాం. రెండోవాడు యెషయా అబీనాదాబును పిలిచి, ఇంకొక యేసయ్య ఎవరిని పిలిచాడంట చూడండి. అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పించాడంట. యెహోవా ఇతని కోరుకొనలేదనెను. సమూయేలు ఏమన్నాడు? దేవుడు ఇన్ని కోరుకోలేదు, పక్క పెట్టేసి. అప్పుడు యెషయా షమ్మాను పిలవగా, అప్పుడు యేసయ్య ఇంకెవరు పిలిచాడు? షమ్మా. దేవుడు ఏమంటున్నాడు? యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. పక్క పెట్టేసి. ఇతను కోరుకోలే, ఇతడు ఇష్టం లేదు దేవునికి. 4వ వాడు యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, యేసయ్య తన 7 కుమారులను సామ్యుయేలు దగ్గరికి పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, వీరిని ఎవరిని కోరుకోలేదు. హల్లెలూయా. ఎంతమందిని సమూయేలు ముంగడ పెట్టాడు యేసయ్య? చెప్పాలి. ఎంతమందిని పెట్టాడు? 7 కొడుకులు పెట్టాడు. కానీ దావీదు ప్రస్తావన వచ్చింది అక్కడ. ఎందుకంటే అతడు వెనక లేనివాడు కనుక, తునీకరించబడ్డాడు. గొర్రెల కడ ఎక్కడో అడవిలో అతని జీవితాన్ని కొనసాగుతూ ఉన్నాడు. అప్పుడు సామ్యుయేలు అంటాడు, దేవుడు నన్ను పంపిందంటే ఉత్తగా వంపల నన్ను ఇక్కడికి, ఎవడో ఒకడు ఉంటాడు నీ ఇంట్లోనే. యేసయ్యని పిలిచి నీకు ఉన్న కుమారులు ఇంతేనని అడిగాడు. లేదు, ఇంకో కడసారి వాడు గొర్రెలు కాస్తున్నాడు అడవిలో అని చెప్పేసి. అయితే ఇక్కడ అంటాడు సామ్యుయేలు, ఏమంటాడు? 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా అని యెషయాను అడగగా, అతడు ఇంకనూ కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా. ఆమేన్. ఎక్కడికి వచ్చేవారికి? దేవుడి యొక్క సన్నిధి దగ్గరికి వచ్చే వారికి మనం వెయిట్ చేద్దాం, వచ్చిన వారిని ఆశీర్వదిద్దాం.
ఇప్పుడు దేవుడు మన పట్ల కూడా అలాగే ఉంటాడండి. ఇక్కడ మనము కూర్చుందాం, రప్పించే వ్యక్తిని. దావీదును వచ్చే వారికి సామ్యూయేలు వెయిటింగ్లో ఉన్నాడు. అందుకని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు దావీదు వచ్చాడు. 12వ వచనం చదువమ్మా. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. హల్లెలూయా. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవయ్యగా. ఆమేన్, ఆమేన్. అతడు రాగానే ఎర్రటి వాడు, నేత్రములు గలవాడు, సుందరుడైన వాడు అంట. అతడు చూడంగానే దేవుడు చెబుతున్నాడు, సామ్యూయేల్ ఇగో నేను కోరుకున్నవాడు వీడే, అభిషేకించేసి. సామ్యూయేలు వచ్చి నీకు ఇంకో కొడుకు ఉన్నాడు అన్నదాకా యేసయ్య తన కొడుకును బయటికి ఎత్తుకోలా, తీసుకురాలా, చెప్పలా, చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేడు యేసయ్య. ఎందుకంటే అక్కడ ఆయన చేసేటువంటి యొక్క సభలు, అధికారములు అందులో ఉంటుంది. ఎవరైనా కీడు చేస్తే మళ్ళీ కీడు చేయాల. ఈ రోజున మీకు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అయితే దావీదు చేసినటువంటి విషయము 78వ కీర్తన దేవుడి మాట చెప్తాడు దావీదుతో. 78వ కీర్తన 70-71 వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. చూడండి, పాడి గొర్రెలు కాసుకునేటువంటి దావీదును ఆ గొర్రెలను మానిపించేసి ఇజ్రాయేలులను మేపుతుందికంట. ఇజ్రాయేల్ అందుకే యేసయ్య గొర్రెలం. మనం ఎవరి గొర్రెలం? యేసయ్య గొర్రెలం. ఈ గొర్రెల మేపనికి దావీదు అనే సేవకుని లాంటి వారిని దేవుడు ఈరోజు స్థాపించి సంఘాలు నిర్మించి సంఘానికి నిన్ను అప్పగిస్తాడు. అట్లా దావీదు చెప్పినప్పుడు దేవుడు ఇంకో వచ్చిన 22 చదువు 72. అతడు ఎలాంటి వాడంట? యథార్థుడై వారిని పాలించాను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించాను. హల్లెలూయా. దావీదు ఆరాధనలోను ప్రార్థనలోను దేవునికి నమ్మకస్తుడై ఉండే విధంగా అన్నిటిలో నేర్పరి అయి ఉండాలి. అలాంటి సేవకుని దేవుడు ఇజ్రాయేలుకు రాజుగా పెట్టాడంట. ఆమేన్. అందుకే దావీదు రాజైనాక దావీదు పట్టణం అని పట్టణాన్ని కట్టి దావీదుపురం అని పెట్టేశాడు పేరు. ఈ రోజున దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. 1 సామ్యూయేలు గ్రంథం 24వ అధ్యాయము. అయితే ఈ మాట ఇట్లా ఉన్నాయి. ఇంకొక మాట చెప్తాను. అయితే దావీదు ఎక్కడ ఉన్నా ఇతను ముందుకు పోనిస్తలేరు, అన్నదమ్ములు ముందుకు వెళ్తలేరు. కానీ ఒకనాడు ఒక దినమున గొర్రెల కాడికి వెళ్ళి తన తండ్రి అనేటువంటి యేసయ్య దావీదుని పిలుస్తాడు. పిలిచి ఏమంటాడో చూడండి. 17వ అధ్యాయం 1 సామ్యూయేలు 17వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమిడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. ఇప్పుడు దండులు ఎవరు? సౌలును వెంబడిస్తున్నారు అన్నదమ్ములు. అయితే వారు యుద్ధంలో బయలుదేరారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి ఆహారంగా ఇచ్చేసి వారి మంచి చెడ్డలు తెలుసుకొని ఒక ఆనమాలు తీసుకొని రమ్మంటాడు. చూడండి, ఈ మాట 18వ వచనంలో ఉంటుంది. మరియు ఈ 10 చిన్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. హల్లెలూయా. అన్నదమ్ములు ఎలా ఉన్నారో తెలుసుకొని రాపని తోలేడు తండ్రి. మరి వాళ్ళు నాకు విరోధులుగా ఉన్నారు కానీ నేను పోనలేదు కదా, పోయాడు. కానీ ఇక్కడ తండ్రి పంపించడం కూడా దైవ సంకల్పం. అక్కడ యుద్ధం ఏంటిది? గొలియాతుకుని ఇజ్రాయేలుకి యుద్ధం.
ఫిలిస్తీన్లకు ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి యుద్ధంలో పాల్గొన్నాడు మన దావీదు. ఎలా పాల్గొన్నాడు చూడండి. అంటే దావీదు మూలంగా ఏం జరగబోయావో దేనికి తెలుసు, కానీ తండ్రికైనా తల్లిదండ్రికైనా అన్నదమ్ములకైనా తెలియదు కదా. ఇక్కడ మీరు ఇంకో మాట వినండి, 22. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సోదరులను అడిగాను. ఎవరిని అడిగాడంట? సైన్యంలో వచ్చి అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి బాగున్నారా, మీరు మంచిగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా అని కుశల ప్రశ్నలు అడిగి, మరి అడిగిన తర్వాత జరిగిన విషయం చూడండి. చదవమ్మా 23వ వచనములో. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్లియాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యముల నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలకగా దావీదు వినెను. హల్లెలూయా. సౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ గొల్లియాతుని ఎవడైతే ఓడిస్తాడో నా బిడ్డనిచ్చి వానికి వివాహం చేస్తా, ఐశ్వర్యవంతుని చేస్తా, వాని కుటుంబస్తులకి ఏది కొదవ లేకుండా అన్ని నేను చూసుకుంటాను అని సౌలు ప్రకటన చేశాడు. దావీదు విన్నాడు. హల్లెలూయా. దావీదు విని అక్కడ ఒక మాట చెప్తాడండి. ఏ మాట చెప్తాడంటే ఒకసారి విందాం మనం. 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇజ్రాయేలుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధం నిలిచిన వారిని అడగగా. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడో పాడు గొర్రెలు కాచిన దావీదు యుద్ధంలో పాల్గొని గొల్లియాతు ఇజ్రాయెల్ను తిరస్కరిస్తుండే కదా, వాడిని చంపేసి ఇజ్రాయెల్ వీరి మీద ఉన్న నిందను తొలగిస్తే చంపిన వారికి బహుమతి ఏమి ఇస్తారని అడుగుతున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు జనులు ఆ మాట విని సౌలు దృష్టికి తీసుకెళ్తారు. అప్పుడు వయసు ఎంత అనరా దావీదుది? 12 ఏళ్ళు అన్నారు. కానీ యవనుడు. 28వ వచనంలో అతని అన్న ఏమంటాడో చూడండి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా. ఇతడు దావీదు మాట్లాడినది పెద్దన్నైన ఏలియాబుకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి. దావీదు మీద ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. అంటే దావీదు పుట్టి నుంచే ఎప్పుడు చస్తాడో అని శపించుకున్నవారు వీళ్ళు, అవునా కదా? ఎప్పుడు. కానీ అలాంటి దావీదు యుద్ధంలో పాల్గొంటున్నాడు, ఇంకా అసూయ వచ్చేసింది. ఏలియాబు కోపం వచ్చేసింది దావీదు మీద. వచ్చి ఏమంటున్నాడు చూడండి. అతనితో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందలను అరణ్యములో ఎక్కడ వదిలిపెట్టావు? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. నీ గర్వము నీ చెడుతనము నాకు తెలుసు. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివా? నేను ఈ యుద్ధాన్ని చూడనికే కదా వచ్చింది నువ్వు అని తమ్మిని బెదిరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, కోపపడుతున్నాడు. అయితే దావీదు ఏమన్నాడు? అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి తినని చెప్పి. ఒక మాట చెప్పాను, నేను ఏమని అన్నానా? హల్లెలూయా. ఏమన్నాడు? మాటమే పలికాను, నేనేం అనలేదు కదా అని దావీదు అక్కడ అని అన్న సైడ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంకొక సైడ్కి వెళ్తాడు. ఎందుకు అంటే ఎవరి మూలంగా గొల్లియాతుకు దేవుడు ఫుల్ స్టాప్ చేయబోతున్నాడో దావీదుని అక్కడికి నడిపించాడు దేవుని ఆత్మ ద్వారా. దావీదు మీద ఏముంది? దేవుని ఆత్మ దిగి ఉంది. చదువమ్మా. అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడగగా. మళ్ళొక్కనికి అదే అంటున్నాడు, గొల్లియాతుని చంపితే వీని బహుమతి ఏమిస్తారని. జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదునకు పిలువనంపెను. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైనా నేను వానితో పోట్లాడుతున్నానని దావీదు సౌలుతో అనగా. సౌలు ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. ఎవరంటున్నారు ఈ మాట? రాజు సౌలు రాజే దావీదుతో అంటున్నాడు. వాడు చిన్నప్పటి నుంచి బాల్యం నుండి యుద్ధంలో అభ్యాసమై నెరవేరి బాగా నేర్చుకున్నవాడు, ఆల్తేరి ఉన్నాడు. నువ్వు బాలుడవు కదా, నీకు బలము చాలదు దావీదు అంటున్నాడు. హల్లెలూయా.
అప్పుడు దావీదు ఏమని చెప్తున్నాడో చూద్దాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను ఆ, మీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా తండ్రి యొక్క గొర్రెలు కాస్తుండగా సింహం వచ్చింది తెలుసా, దాన్ని చీల్చి చెండాడేశా, చంపేశా. ఆ గొర్రెని ఎత్తుకొని పోతుంటే ఊరుకుంటానా, అది నాది అనేది ఇంకొకటి తీసుకుపోతే నేను దాన్ని వదిలిపెట్టా, దాన్ని వెంటాడి చంపి నా గొర్రెని నేను విడిపించుకొని వచ్చానయ్యా, అంతలో వీడొక్కడు అన్నాడు. హల్లెలూయా. అవునా, ఎలుగుబంటి ఎంత, సింహం ఎంత, అది కోరలు కలిగినటువంటి జంతువు, అది మృగాలు, అలాంటి నోటికొలిన గొర్రెని విడిపించుకున్నవాడిని అందులో వీడొక్కడు అన్నాడు. హల్లెలూయా. సరే, అది అంతట్లో ఒక్క పెడదాము. దావీదు యుద్ధంలో గెలిచాడు, అన్ని విషయాలుగా చేసేసాడు. కానీ ఇక్కడ జరిగిన ఈ విషయం ఏదో తెలుసా, తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్న సౌలు కూడా తప్పాడు. చూడండి, అందరు శత్రువులు ఎదురు దావీదుకి, లాస్ట్గా సౌలే శత్రువు అయిపోయాడు దావీదుని తరమడంలో. అవునా, మరి మేరమ్మను ఇవనికి ఒప్పుకున్న సౌలు మికాయేల్ని ఇచ్చాడు దావీదుకి, ఆ పెద్ద కుమార్తెకి ఇంకొకరికి ఇచ్చి వివాహం చేసేసాడు. తేడా చూడండి, పక్షపాతం ఎక్కడ కనిపిస్తుంది. సరే, ఇది ఇక్కడ పోనీ, ఆ మికాయేలు కూడా దావీదును అసహించుకుంటుంది. అందుకే ఎప్పుడైతే దైవ సేవకుని అసహించుకుందో దేవుని ఆత్మ దావీదు మీద ఉంది. దావీదు దేవుని మందాసం ముందు డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్న వేళ అతని అవకాశించింది కనుక ఆమె మరణించే వరకు పిల్లలు కనలా. హల్లెలూయా. ఆమెకు పిల్లలు లేరు. చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. మొదటి సాముయేలు 18వ అధ్యాయము 19వ వచనం. అయితే సౌలు కుమార్తె అయిన మేరాబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేసెను. అయితే తన కుమార్తె అయిన మికాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తననుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడవగుదు అని దావీదుతో చెప్పి. చూసారా, ఏ బిడ్డని ఇస్తాని ప్రమాణం చేసి ప్రజల్లో ఒప్పుకునేటువంటి మాటను మార్చిన సౌలు దావీదును పడగొట్టాలంటే మికాయేలు ఉరిగా ఉంటుంది, ఈమెను ఇస్తేనే సెట్ అవుతాడని సౌలు కూడా మికానిచ్చాడంట. చూడండి, దావీదు పట్ల ఎంతమంది అసూయపడుతున్నారు, అన్నదమ్ములు, తల్లిదండ్రి, లాస్ట్కు సౌలు, లాస్ట్కి తన భార్య కూడా. ఇంతమంది పగబడితే ఎలా? అందుకనే దేవుని ఇప్పుడు చూడండి, కీర్తన 37లో ఒక మాట ఉంటుంది. కీర్తన 37లో ఇరవై 24. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేకయుండడు. లేదు, 25. సారీ, నేను చిన్నవాడనై యుంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. లాస్ట్ మాట ఏం చెప్తున్నాడు దావీదు? నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నాను, ముసలివాడయ్యాను, నీతిమంతుడుగా దేవుని ఎదుట నడిచినవాడు ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడు. అవునా, అతని సంతానమైన అతని బిడ్డలు భిక్షం ఎత్తుకుని బతకారు. దావీదు లాస్ట్ చెప్పినటువంటి మాట. కానీ మనం దేవుని కృపలో ఉన్నామా? ఎలా? ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున. అందుకనే దావీదు పడిన కష్టాల మూలంగా వచ్చేటువంటి మాటలు ఇవి. ఈ రోజును కూడా మరి దావీదు వలె మనము అన్ని జయిస్తూ ముందుకెళ్ళాలా. హల్లెలూయా. నీవంటే శత్రు సైన్యాలు లేస్తాయి,
ఎందుకు? నువ్వు యుద్ధ వీరుడివేనే కాదు, నీలో మీద దేవుని ఆత్మ అభిషేకం కనబడుతుంది కనుక నిన్ను ఓడించాలా అనే ప్రతి సమస్య నీకు విరోధంగానే లేస్తుంది. కానీ ఎప్పుడు దేనికి నువ్వు భయపడవద్దా. హల్లెలూయా. అందుకనే 1 పేతురు 5వ అధ్యాయం 6వ వాక్యం లాస్ట్ వర్డ్ ముగించేద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వాక్యం 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అంటున్నాడు. తగ్గిన సమయం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన బలమైన చేయి కింద మంచి మనసు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఆమేన్. అందుకని తగ్గిన సమయం, కొద్ది రోజులు క్రిస్మస్ పండుగ వస్తుంది. ఈ పండుగ లోపల మీరు ఓపికతో, విశ్వాసంతో, పట్టుదలగా ప్రార్థించండి. దేవుని కృప అద్భుతంగా మీ పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. మరి ఇంత దావీదు పట్ల చేసిన దేవుడు, మరి దావీదుకు ఒక స్థిరమైన నిబంధన కావాలి, ప్రజలందరూ దావీదుని ప్రేమించినట్టుగా చేయాలని సమూయేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం? చూద్దాం. 1 సమూయేలు 10:25 లాస్ట్ వాక్యం ముగించి ప్రభు నామాన్ని గణపరుద్దాం. 10:25 సమూయేలు వచ్చి యేసయ్యను అడిగేదాకా దావీదు ఎక్కడ కనబడ్డాడా? లేదు. మరి అలాంటి దావీదుకు ఒకటి మంచి నిర్ణయం చేయాలని సమూయేలు ఆలోచించి 1 సమూయేలు 10:25 వచనం చదవండి. తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేసెను. హల్లెలూయా. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో పద్ధతి చెప్పి ఒక గ్రంథంలో రాసి అది దేవాలయంలో ఉంచి సమూయేలు ప్రతి వారిని ఇళ్లలోకి వెళ్ళిపోరని పంపించేశాడు. అంటే అప్పటి నుంచి దావీదుని ప్రేమించేటువంటి ప్రజలుగా, దావీదుని ఎమ్మడించేటువంటి సైనికులుగా, మంత్రులుగా, అధికారులుగా దావీదు యొక్క సైన్యంగా మారిపోయింది. ఆమేన్. ఈ రోజున దావీదు పడిన కష్టాలకి గొప్ప బహుమానం దొరికింది. ఆమేన్. ఏంటిదో తెలుసా? దేవుని చేత అభిషేకించబడి ఆత్మను పొందుకోవడం. అందుకనే మీరు ఆత్మీయులై ఉండండి. ఆత్మీయ నేత్రాలతో ఇంకొకరిని చూస్తారు, ఆత్మీయ నేత్రాలతో ఇంకొకరి కష్టానికి కోసం ప్రార్థిస్తారు. ఎందుకంటే మీ నేత్రాలు ఆత్మీయంగా లేకపోతే దేవుని దర్శనాలు కానీ, అవునా, దేవుని యొక్క అద్భుతాలు కానీ ఆలోచించలేరు, పట్టించుకోలేరు. అవి మీకు జరగకుండా అందనంత ఎత్తుగా కనబడతాయి. అందుకని యేసయ్య ఒక మాట చెప్పాడండి, మీకు మరుగైన ధనము, రహస్యమైన నిధులు అది మీ స్వాధీనంలోకి తెస్తానన్నాడు దేవుడు. అవి ఎప్పుడు రావాలి? ఎప్పుడు నువ్వు పొందుకోవాలి? నువ్వు ఆత్మీయంగా కలిగి ఉండి దావీదు వలె ప్రార్థిస్తేనే కదా, నీ కష్ట సుఖాలు దేవునికి చెప్తేనే కదా. మరి నీ కష్ట సుఖాలు దేవునికి చెప్పాలి కానీ నీ కష్టాల మూలంగా ఇతరులను నిందించకూడదు, ఇతరులను బాధించకూడదు. అవునా? స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్ముడా, ఈ సమయము సందర్భాన్ని బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. అద్భుతమైన నీ ఆశీర్వాదాలు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. ప్రియమైన తండ్రి, పరలోకమున సత్య స్వరూపుడమైన యేసయ్య, నీ బంగారి పాదాలకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. నీ గాయపడిన స్థలకు కృతజ్ఞతలు. ఈ రోజున తండ్రి 12వ నెల మొదటి రోజున మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దావీదు ఎక్కడైతే తండ్రి మరుగై ఉన్నాడో ఆ గొర్రెల కాడ ఎడారిలో ఎవరికి అయా కనబడకుండా ఉన్నాడు, కానీ నీకు సమస్తము ఎరిగిన వాడవు. నీ నేత్రాలు మంచివారిని చెడ్డవారిని అనుక్షణం చూస్తూ ఉన్నాయని వాక్యాలు చెలవిస్తుంది కనుక నా ప్రియమైన దేవానికి స్తోత్రం. ఈ సమయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో సంఘము 12వ నెలలో సిద్ధపాటు కలిగి ఈరోజు దావీదు యొక్క చరిత్రను మేము తెలుసుకున్నాము గనుక ఇదిగో మా ప్రతి విషయంలో మీరు ఆలోచించి ప్రతి వారిలో గొప్ప కార్యాలు చేయుటకు నీ కృప బాహుళ్యం చేత దీవించండి. ఎలాంటి ఆటంకములు లేకుండా ఎవరి జీవితంలో తండ్రి ఇబ్బందులు రాకుండా ఈ క్రిస్మస్లో ఆనందంతో సంతోషంతో సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. హోలీ స్పిరిట్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మైటీ గాడ్. యేసు నామములో నీ బిడ్డల్ని నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దావీదు వలె మేము నీకు అప్పగింపబడి సమయోచితమైన సహాయం కొరకు కనిపెట్టుకుంటూ అయ్యా మరి నీ చిత్తమే నెరవేర్చాలని మేము ఆశపడే హృదయాలుగా ఎస్ లార్డ్ ప్రతి వారి కుటుంబంలో ఆనందం, సంతోషం, సమాధానాన్ని అయ్యా ఈ 12వ నెలలో మళ్ళీ జనవరి 1వ తారీఖు వరకు ఫస్ట్ రోజు వరకు నీ వాగ్దానాలు పొందుకొని సంతోషపరులై ఆనందభరితులై యేసు నామములో ఆనందంగా ముందుకు వెళ్ళిపోయేటువంటి కృప ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉండునాగున ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సమయము దావీదును రక్షించావు,
దావీదును విడిపించిందే కాదు, గొప్ప రాజుగా చేసినట్లు ప్రతి వారిని మీరు గొప్ప చేసి ప్రతి వారి నిందల అవమానాలను తొలగించి, ఎస్ ఇదిగో ఈరోజు చెప్తున్నాడు 2024 మీ దుఃఖ దినములు సమాప్తములు అయిపోయినాయి. ఎస్, థ్యాంక్ యూ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రాబో నెలలో మీకు మేలే కలుగుతుంది. యేసు నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, PRTU భవన్, సిద్దిపేట్. మీ ప్రార్థన కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8096486529. సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. రండి, పాల్గొనండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి.